హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త రాజ్యాంగం మార్పుపై హోంమంత్రి ప్రకటన అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చబోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా మరెవరిని తాకనివ్వదని అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు తొలి దశ పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలో మార్పుల కోసం జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. రాజ్యాంగానికి సంబంధించి బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయాలని ఏపీజేఏసీ అమరావతి నేతలు సీసీ ముఖేష్ కుమార్ మీనాను విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మే మొదటి వారంలో ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ లీవ్గా పరిగణించాలన్నారు.